వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అలానే ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటులు బిజు మీనన్, యంగ్ హీరో టోవినో థామస్ కూడా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జూన్ 25, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ జోర్డాన్ కూడా వెళ్ళింది. అక్కడ మూవీకి సంబంధించి అత్యంత కీలకమైన భారీ యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరించినట్లు సమాచారం. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జోర్డాన్లో మార్చి 6 వరకు షూటింగ్ జరగాల్సి ఉందని, కానీ అనూహ్యంగా ఈ షెడ్యూల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా షెడ్యూల్ ప్రకారం జోర్దాన్లో చిత్రీకరించాల్సిన మెయిన్ యాక్షన్ సీక్వెన్స్లన్నీ ఫినిష్ చేసేశారట. కానీ అందుకు సంబంధించిన కొన్ని లింక్ సీన్స్ చిత్రీకరణలో మాత్రం అడ్డంకులు ఎదురై షూటింగ్కి బ్రేక్ పడ్డట్లు తెలుస్తోంది. జోర్దాన్లో స్థానికంగా జూనియర్ ఆర్టిస్టుల కొరత, లాజిస్టిక్ ఇష్యూస్ కారణంగా మేకర్స్ తమ ప్లాన్ మార్చారని అంటున్నారు. దీంతో ఆ లింక్ సీన్లను రామోజీ ఫిల్మ్ సిటీలో లేదా హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్లో పూర్తి చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. జోర్దాన్లో షూట్ చేసిన సీన్స్ సినిమాకి హైలైట్గా ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఓవైపు ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలతో ఫుల్ ఫామ్లో ఉన్నారు తారక్. మరోవైపు కేజీఎఫ్ 2, సలార్ చిత్రాల్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్లో ఒకప్పటి టాప్ హీరోయిన్ కాజల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కు తల్లిగా కనిపించనుందని అనుకుంటున్నారు.